అప్ప డాడీ నువ్వా? నేనే. నువ్వైతే మాత్రం పొద్దున పెంపుడు కుక్కలాగా చెవు నాకాలా? వాళ్ళు రాళ్ళ కొడతా కుక్కకి కన్నా ఉంటే అసలు నేను లేపడానికి కరెంట్ షాక్ ఇద్దాం అనుకున్నాను రా. మెయిన్ పోల్ లో ఫీజు కొట్టేస్తని వదిలేసా. ఏనానా తెల్లకి తెల్లారిన దున్నపోతులో పడుకున్నావు. రాత్రి తమరు ఏమైనా మిడ్ నైట్ మసాలా చూసి కలగంటున్నారా అవే సీన్లు? కళ కళ అంటే కళయప్ప, అదో పెద్ద ట్రాజడీ కలప్ప. నీ ట్రాజడీ ఎవరికి కావాలరా? నా ట్రాజడీ ఎవరికి చెప్పుకోను? మీ నాయనమ్మ అదే మనీషా కొయిరాల అరగంటకు సరి గంట కొట్టి నా మనవడికి పెళ్లి చూపులు అయ్యిందా లేదా, పెళ్లి ఖాయం అయ్యిందా లేదా అని వెస్టర్న్ మ్యూజిక్ వాయిస్తుంది. అబ్బా అబ్బా పెళ్ళి అప్ప, నా పెళ్లికి అప్పుడే తొందర వచ్చిందప్ప. నీ పెళ్లికి తొందర కాదు నాన్న, మీ నాయనమ్మకి పోయే కాలం వచ్చింది. ఇవాళ 14 మంది ఆడపిల్లల ఫోటోలు తెచ్చాను, అందులో ఒక దాన్ని సెలెక్ట్ చేసుకుని పెళ్లి చేసుకో. లేకపోతే ఈ సంవత్సరం కాదు కదా, నీకు ఈ జన్మలో కూడా పెళ్లి కాదు. అప్పా అంత మాట తప్ప, నాకు కామన్ గర్ల్స్ ఎవరు నచ్చలేదు. ఏ కొంపదీసి ఏబీసీ కార్పొరేషన్ వాళ్ళు సెలెక్ట్ చేసిన ప్రపంచ సుందరిని సెలెక్ట్ చేసుకున్నావా? లేదప్పా, నాకు రోజు కల్లో ఒక అమ్మాయి వస్తుంది. అమ్మాయా? అవునప్పా, నన్ను పనుల రాత్రి చేస్తుంది. నర్మాయి కల్లో చెయ్యటమేట్రా? అవునప్పా, కళ్ళు మూసినా కళ్ళు తెరిచిన ఆ స్వీటీ బ్యూటీనే. ఎవరా బ్యూటీ? నాకే తెలీదప్పా. తెలియకుండా నేను అభిమానించాను, ఆరాధించాను, మనస్ఫూర్తిగా ప్రేమించాను. నానా ఆ చివరి ముక్కు ఇంకొకసారి కుయ్. మనస్ఫూర్తిగా ప్రేమించాను. నాన్నా ఆఖరి ముక్కు ఇంకొకసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని ప్రేమించండి డాడీ. ఇంకోసారి చెప్పు. నేను కల్లో ఒక అమ్మాయిని. అంతే? ఏమిటా వాణ్ణి చిత్రహింస చేయడం అయ్యిందా లేదా? నువ్వు బ్రేక్ వేసుకో మమ్మీ. చూడన్నా, ప్రేమ అంటే ఒక ప్రమాదం రా, ఒక విషం. అవునంటావా కాదంటావా? కాదు, అమృతం. ఒరేయ్, నీకేమైనా మైండ్ అప్సెట్ అయిందా? మైండ్ ఇప్పుడే సెట్ అయింది. దిస్ ఇస్ ఫాదర్ అండ్ సన్ మ్యాటర్. డోంట్ ఇంటర్ఫీర్ ఇన్ ది సెంటర్. ప్రేమ అంటే మగవాడితో వ్యాపారం చేయడం కోసం ఆడది ఉపయోగించే బిజినెస్ మెటీరియల్. ఆడదాన్ని అనుభవించడం కోసం మగవాడు ఫోకస్ చేసి ఒక కలర్ఫుల్ ఫ్లడ్ లైట్. ఇప్పుడు చెప్పునన్నా, ప్రేమ అంటే ఏంటి? వద్దు చెప్తే నువ్వు కొడతావు. కొట్టడం కాదురా, నిలువున చీరేస్తా. ఒక అమ్మాయి కల్లో కనిపించిందంట, వీడు ప్రేమించాడంట. ఒక్కసారి కోత కూర్చావంటే నిన్ను గ్యారంటీగా యాక్సిడెంట్ అయ్యే ఫ్లైట్ ఎక్కిస్తా. నేను చెప్పిన మొక్కలు అర్థమైనయా లేదా? అర్థమైంది. మైండ్ ఇంతకీ ఎవరు నాన్న నీ కలలో వచ్చిన అమ్మాయి? చెప్తే నువ్వు 2 పీకుతావా? ఊరుకోరా. ఆ పిల్ల ఎవరైనా సరే నీకిచ్చి పెళ్లి చేసే బాధ్యత నాది. ఆహా మనీషా, నువ్వు ఎంత మంచి పార్టీ మనీషా. అవును మనీషా, ప్రేమ అంటే డాడీకి ఎందుకంత కోపం వచ్చింది? ఆ మొహాన్ని ఎవరు ప్రేమించలేదు, మీ అమ్మ తప్ప. అందుకని. కాదు మనీషా, ప్రేమ అనగానే డాడీ మొహంలో రంగులు మారిపోయింది. ఏడిశాడు. వాడి మొహంలో ఉండేది ఒకటే రంగు. నువ్వేం ఆలోచించకు. నువ్వు ఆ అమ్మాయిని ప్రేమించు, ప్రేమించేసే.